పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం హరిహర వీరమల్లు సినిమా క్రేజ్ మరొకసారి ఊపందుకుంది. జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లముడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ చిత్రం నుంచి ఇప్పటికే 2 పాటలు హిట్ అయ్యాయి. 3వ పాట ఈరోజు విడుదలైంది. అసుర హవనం అంటూ సాగే లిరిక్స్తో ఈ పాట వచ్చింది. మే చివర్లో ట్రైలర్ కూడా రిలీజ్ చేయనున్నారు. సాంగ్ రిలీజ్ అనౌన్స్ చేస్తూ పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ పోస్టర్ కొత్తది రిలీజ్ చేశారు. రాంబాబు గోసల రాసిన ఈ 3వ పాటను ఎంఎం కీరవాణి పాడారు. ఈ పాట బజ్ను మరింత పైకి తీసుకెళ్తుందని భావిస్తున్నారు. ఇది పోరాట క్రమంలో కథానాయకుడికి హైప్ ఇచ్చే వచ్చే పాట అని తెలుస్తుంది. ఇక ఈ పాట సందర్భంగా పవన్ కళ్యాణ్ లెజెండరీ కంపోజర్ కీరవాణిని నివాసంలో కలుసుకున్నారు. చిత్ర బృందం ఒక వీడియోను విడుదల చేసింది. అక్కడ పవన్ కళ్యాణ్ కీరవాణి పట్ల తన ప్రశంసలను పంచుకున్నారు. అసుర హవనం పాటను దాదాపు 50 సార్లు విన్నానని తెలిపాడు. దాంతో అంచనాలు మరింత పెరిగాయి. పవన్ కళ్యాణ్ కెరీర్లోని ఫస్ట్ టైం నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ఇది. పీరియాడిక్ జోనర్లో తెరకెక్కిన ఈ మూవీని 2 భాగాలుగా రూపొందించారు. హరిహర వీరమల్లు స్వాడ్ వర్సెస్ స్పిరిట్ పేరుతో మొదటి భాగం తెరకెక్కించారు. దర్శకుడు క్రిష్ కొంత భాగాన్ని తెరకెక్కించగా జ్యోతి కృష్ణ బ్యాలెన్స్ షూట్ను డైరెక్ట్ చేశాడు. అయితే ఈ మూవీ పలుమార్లు వాయిదా పడుతోస్తుంది. మే 9వ తేదీన విడుదల కావాల్సి ఉండగా మరొకసారి వాయిదా పడింది. జూన్ 12న రాబోతుంది. మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్పై ఎం రత్నం సమర్పిస్తున్న ఈ సినిమాను దయాకర్రావు ప్రొడ్యూస్ చేస్తున్నారు. దాదాపు 200 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ బందిపోటుగా కనిపించనున్నాడు. నిధి అగర్వాల్, అర్జున్ రాంపాల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. మరి భారీ అంచనాలున్న ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ను క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి.